ఇది క్రిస్మస్ సీజన్, మనందరికీ కూడా తెలిసిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి మానవుడిగా ఎందుకు వచ్చాడో ఆ సత్యాన్ని ఎరగక చాలా మంది క్రిస్మస్ను ఆచరిస్తున్నారు. దైవ గ్రంథమైన బైబిల్ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి మానవుడిగా ఎందుకు వచ్చాడో బహు స్పష్టంగా తేటగా తెలియజేస్తుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. వినండి ప్రియులారా, దైవవాక్యంలో ఒక మాట వ్రాయబడింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి మానవుడిగా ఎందుకు వచ్చాడంటే పాపాత్మలను రక్షించడానికి వచ్చాడు ఆయన. దైవ గ్రంథాన్ని మనం చదివినట్లయితే, ఆలోచించినట్లయితే దేవుని వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది: ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. లోకంలో ఉన్నటువంటి మానవులమైన మన మధ్య అనేక రకాలైన భేదాలు కనబడవచ్చు, కానీ ఒక విషయంలో మాత్రం ఏ భేదం లేదు. అదేమనగా పాపం విషయంలో ఏ తారతమ్యం, ఏ భేదం లేదు. మనుషులందరూ కూడా పాపాత్ములేని. ఈ పాపం చేసినటువంటి మానవులు చనిపోతే నిత్య నరకం వెళ్తారు అని దైవ గ్రంథం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ కారణాన ఆయన సృష్టి అయినటువంటి మనం నిత్య నరకం వెళ్ళడం, యుగయుగాలు సదాకాలం మండే అగ్నిగుండంలో పడడం, బాధపడడం ఇష్టం లేని పరమాత్ముడైన దేవుడు మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి లోకానికి రక్షకుడిగా వచ్చాడు. రక్షకుడిగా